కొన్నూరు పట్టణంలో వైసీపీ నాయకులు మున్సిపల్ అధికారులు కలిసి ఒక కొత్త నాటకానికి తెరలేపారు. ఏంటంటే 4 సంవత్సరాల 10 నెలల కాలం నిద్రపోయి 27వ వార్డులో ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వార్డు ప్రజలు మాకు రోడ్లు వేయాలని నేను కోరితే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రోడ్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అది తెలుసుకుని మున్సిపల్ అధికారుల చేత రాత్రికి రాత్రి స్పెషల్ ఆఫీసర్ పైన ఒత్తిడి తెచ్చి 14వ తారీఖున వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టు 14వ తారీఖునే సిఆర్ చేసినట్టు అదే రోజు వర్క్ ఆర్డర్ ఇచ్చినట్టు మినిట్స్ లో రాయించారు. కానీ ఎందుకంటే 16వ తారీఖు కోడ్ వస్తుంది కాబట్టి 16వ తారీఖు కోడ్ వచ్చే లోపు మనం ఏదైనా చెయ్యాలనే విధంగా ఇది చేశారు. దానిలో భాగంగా కోడ్ వచ్చిన తర్వాత కాంట్రాక్టర్కి ఏం చెప్తారంటే పని మొదలు పెట్టు, కోడ్ వచ్చింది కాబట్టి ఎటు పని ఆపేస్తారు, నీకు బిల్లులతో కూడా భయం లేదు కాబట్టి నువ్వు పని చేసినట్టు మొదలు పెట్టని చెప్పి కాంట్రాక్టర్ కి చెప్పి వీళ్ళు 16వ తారీఖు కోడ్ వచ్చిన తర్వాత పనులు మొదలు పెట్టడం జరిగింది. కానీ ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెలియడం వలన వాళ్ళు వర్కుల్ని ఆపడం జరిగింది. ఇది కేవలం తెలుగుదేశం వాళ్ళే ఇక్కడ వర్కులు ఆపారని చెప్పి తెలుగుదేశం వాళ్ళనే బురద చల్లాలి, ధూళిపాల నరేంద్ర కుమార్ బురద చల్లాలనే దురుద్దేశంతో కొన్నూరు పట్టణంలో తెలుగుదేశం వాళ్ళు వర్కులను ఆపిస్తున్నారనే ఒక విష ప్రచారం చేయడం మొదలు పెడతా ఉన్నారు. ప్రజలందరూ గమనించాలి, ఇటువంటి విష ప్రచారాలను నమ్మవద్దు. మేము అభివృద్ధికి అడ్డంకులు కాదు, ఎప్పుడైనా పట్టణాభివృద్ధికి ధూళిపాల నరేంద్ర కుమార్ గారితోనే సాధ్యం. కాబట్టి ఇటువంటి విష ప్రచారాలని వైసీపీ నాయకులు ముందుగానే చేస్తే వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. అభివృద్ధికి అంటారా రండి, ఛాలెంజ్, మీరు ఎక్కడికి వచ్చినా సరే మేము ఎక్కడికి రమ్మన్నా సరే శక్తి జరపడానికి మేము సాధనం. 2014 నుంచి 19 వరకు మేమెంత అభివృద్ధి చేశామో 2019 నుంచి 24 వరకు మీరెంత అభివృద్ధి చేశారో సెంటర్కి వచ్చైనా మాట్లాడడానికి విలేకరుల సమావేశంలో మీరు కూర్చున్నాం, మేము కూర్చున్నాం, అభివృద్ధి మీద చర్చ జరుపుదాం, మీరు రెడీ అయితే మేము కూడా రెడీ. ఇటువంటి సౌకుబారు ప్రచారాలు మానుకోవాలని చెప్పి మరొకసారి వారికి ఎంతో పలుకుతా ఉన్నాం.